హలో అండి. ఈరోజు మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే ఒకసారి విజయనగర సామ్రాజ్యం పైన బాబర్ ఆక్రమణ చేయడానికి రెడీ అవుతున్నప్పుడు తెనాలి రామకృష్ణుడు తన మాటల వాక్చాతుర్యంతో ఆ యుద్ధాన్ని ఆపడానికి డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళిపోయి బాబర్తో మాట్లాడి యుద్ధాన్ని ఆపేద్దామని వెళ్తాడు. అయితే బాబర్ ఒక కండిషన్ పెడతాడు. మీరు హాస్యకవి అని విన్నాను, మీరు మీ జోకులతో మమ్మల్ని నవ్వించినట్టయితే ఈ యుద్ధాన్ని ఆపేస్తాము అని అంటారు. దానికి తెనాలి రామకృష్ణుడు అంగీకరించి నవ్వించే ప్రయత్నం చేసినప్పుడు అతని కోర్ట్యార్డ్లో ఉన్న మంత్రులు ఎవరు నవ్వరన్నమాట. ఎందుకంటే ముందే బాబర్ వాళ్ళ మంత్రులందరికీ చెప్పి ఉంచుతాడు ఎవరు నవ్వకూడదని. సో దానికోసం తెల్లవారి ఇంకొక మంచి ప్లాన్ వేసి రోజు ఇలాగే బాబర్ యమునా నది తీరంలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక ముసలి తోటమాలి వేషంలో ఉండి ఒక చిన్న మామిడి మొక్క నాటుతూ ఉంటాడు. ఇప్పుడు బాబర్ వచ్చేసి, ఏం తాత ఇప్పుడు ఈ వయసులో మీరు నాటితే దీని మొక్కలు పెద్దగా అయిపోయి పండ్లు తినేది ఎప్పుడు అని అంటాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ అంటాడు, నేను ఎలా అయితే నా తాత ముత్తాతలు నాటిన మొక్కల నుంచి ఫలాలను తింటున్నానో అలాగే నేను నాటిన ఈ మొక్క నుంచి నా ముందు తరాల వాళ్ళు తింటారు అని చెప్తాడు. ఇంత మంచి ఆలోచన బాబర్కి చాలా నచ్చి 100 బంగారు నాణాల మూటనిస్తాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు, మహారాజా నేను నాటిన మొక్క నుండి నాకు ఎప్పుడో కాదు ఇప్పుడే మంచి మంచి ఫలాలు వస్తున్నాయి అని ఆనందంగా తీసుకుంటాడు. ఇలా తెలివిగా బదులిచ్చినందుకు బాబర్కి చాలా సంతోషం వేసి మరొక 100 బంగారు నాణాల మూటనిస్తాడు. అయితే తెనాలి రామకృష్ణుడు, మహారాజా మామూలుగా మామిడి పంట సంవత్సరానికి ఒకసారే కాస్తుంది, కానీ నా విషయంలో 2 సార్లు ఫలాలనిచ్చింది అని చెప్పగానే బాబర్ చాలా నవ్వేసి ఇంకొక 100 బంగారు నాణాల మూటనిస్తాడు. ఈ విధంగా 300 బంగారు నాణాలను పొంది తెనాలి రామకృష్ణుడు తన వేషంని తీసి బయటపెట్టినప్పుడు బాబర్ చాలా సంతోషపడి యుద్ధాన్ని ఆపేస్తాడు. ఈ కథ వల్ల నీతి ఏంటంటే, ఈ దానిమ్మ చెట్టుని నేను నాటలేదు, ఈ ఇంట్లో ముందు ఉన్న వాళ్ళు ఎవరో ఈ మొక్కను నాటారు, వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతేకాదు నేను కూడా ఈ ఇంట్లో అరటి, నిమ్మ, లిచీ చెట్టు అలాగే మ్యాంగో కూడా ఇంకొక వెరైటీ నాటాను, చూద్దాం అవి ఎవరు తింటారో. అయితే ఈ దానిమ్మ పళ్ళు పూర్తిగా పండాయో లేదో నాకు తెలియలేదు, అందుకే ముందే తెంపేశాను. మిగతా ఇంకా 4-5 కాయలు చెట్టు మీద ఉంచేశాను. ఈ 4 అయితే మంచి సైజు వచ్చాయండి, పురుగు అస్సలు లేదు, చాలా మంచి గింజలు కూడా ఉన్నాయి. సో దీనిని ఇలా తినకుండా జ్యూస్ చేసేసుకున్నాను. మన ఇంట్లో చెట్టు కాయేమో కదా, అసలు చక్కెర కూడా వేయకుండానే తీయగా ఉంది జ్యూస్ కూడా. సో మీరు కూడా మీకు వీలైనంత వరకు మన ముందు తరాల వాళ్ళ కోసం మంచి మంచి మొక్కల్ని నాటండి. ఇప్పుడైతే నేను ఈ జ్యూస్ని చక్కగా ఎంజాయ్ చేస్తాను. ఇంట్లో షుగర్ అస్సలు వేయలేదు, జస్ట్ కొద్దిగా వాటర్ పోసేసి గింజల్ని మిక్సీలో చేసేసి వడగట్టాను అంతే. సో టేస్టీ దానిమ్మ పళ్ళ జ్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.